అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఏముంది? ముగ్గులు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, హరిదాసులు, కోడి పందాలు, పిండి వంటలు, అలాగే ఎన్నో రకాలతో కలిపిందే గదా! ఈ సంక్రాంతి అంటే పెద్ద పండగ మనకి. ఇల్లంతా ముగ్గులు పరిసి, మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి, పూలతో అలంకరిస్తే ఆ అందమే వేరు కదా! ఇంకా బొమ్మల కొలువు కూడా ఇక్కడ పెట్టారు. ఎన్నో రకాల బొమ్మలు ఇక్కడ కొలువై ఉండి, బొమ్మల కొలువు మనకి తరతరాలుగా వస్తున్న ఈ బొమ్మల కొలువు అనాదిగా వస్తున్న ఆచారం. ఈ బొమ్మలు పెట్టటం వలన పిల్లలకి, మనకి ఎన్ని రకాల దేవుడి బొమ్మలున్నాయి అనేవి మన విజ్ఞానానికి కూడా ఇది తోడ్పడుతుంది కాబట్టి, ఆధ్యాత్మికంగానే కాకుండా విజ్ఞానపరంగా కూడా ఈ బొమ్మల కొలువు చాలా విశేషమైందండి. చూసారు గదా! ఎన్ని బొమ్మలతో ఎంత అందంగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. అలాగే ఈ సంక్రాంతికి కూడా గాలిపటాలు ఎంతో ఫేమస్ కదా! ఈ ఎన్నో రకాల గాలిపటాలను కూడా ఈ బొమ్మల కొలువులో ఏర్పాటు చేశారు. ఇంకా సూర్య భగవానుడికి మనం చెరుగళ్ళు కట్టి, ఆ సూర్య భగవానుడికి ప్రసాదాన్ని మనం నివేదన చేస్తాం కదా! అది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ చెరుగళ్ళు ఎంతో చూడముచ్చటగా అనిపించినియి నాకైతే. ఇంకా పిల్లలకి భోగి పళ్ళండి. ఈ స్కూలు పిల్లలందరినీ ఒక చోట కూర్చోబెట్టి, అందరికి ఒకేసారి భోగి పళ్ళు పోస్తున్నారు. ఇది మాత్రం చాలా నాకు ముచ్చట అనిపించింది. చూసారా? ప్రతి పిల్లాడికి వదలకుండా ఈ భోగి పళ్ళుని చక్కగా పోస్తున్నారండి. ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేశారంటే నాకైతే చాలా ముచ్చట అనిపించింది. ఈ పిల్లలందరికీ భోగి పళ్ళుని పోస్తున్నారు. ఇంకా పిల్లలుకి పోటీ కూడా పెట్టారండి. ముగ్గుల పోటీ. ఈ పాప ఎంత చక్కగా ముగ్గుల పోటీలో పాల్గొంటుందో చూడండి. ఎంత చక్కగా ఇంత చిన్న చిట్టి చిట్టి చేతులతో చక్కగా ఈ రంగవల్లుల్ని ఎంత అందంగా వేస్తుందో. ఇంకా నేను కూడా ఈ పాయసంలో బియ్యమును ఇవి వేసి ఆ సూర్య భగవానుడికి నివేదన చేశాను. ఈ బొమ్మల కొలువు పక్కనే చిన్న ఇల్లు లాంటిది ఏర్పాటు చేశారండి. దీంట్లో హరిదాసులు, కోడి పందాలు, గంగిరెద్దులు, అలాగే సపరివార సమేతంగా కుటుంబాన్ని ఒక తాటాకిల్లాగా ఏర్పాటు చేసి చాలా బాగా ఇక్కడ డెకరేట్ చేశారండి. ఇది కూడా ఎంతో చూడముచ్చట అనిపించింది నాకైతే. తాటాకులు కూడా తెచ్చేశారు. అలాగే ముగ్గులు, గోడలకి ముగ్గులు, పాతకాలపు మన పూరి గుడిసెలు ఎలా ఉండేవో అదే మాదిరిగా ఇక్కడ డెకరేట్ చేశారు. తర్వాత ఇంకా భోగి పండగకి ముఖ్యమైనది భోగి మంట కదా! ఇలా భోగి మంటలాగా ఏర్పాటు చేసి పిల్లలందరినీ ఈ భోగి చుట్టూ తిప్పుతూ చాలా సందడిగా, కోలాహలంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అయితే చాలా బాగా చేశారండి. ఇంకా ఈ భోగి మంట వెలిగించలేదు. ఎందుకంటే ఇక్కడ చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు కదా! ఇబ్బంది పడకుండా, వేడి తగలకుండా ఇలా ఏర్పాటు చేశారండి. చాలా అద్భుతంగా అనిపించింది ఈ కార్యక్రమం నాకైతే.